నాకంటూ ఏ బహుమతులు వద్దు రాజు గారు. మన రాజ్యంలో ప్రజల దగ్గరికి వెళ్ళి వారి అవసరాలు తీరిస్తే నాకు చాలు. ఇది మీరు నాకు ఇచ్చే పెద్ద బహుమతిగా ఆశిస్తున్నాను. సరే మంత్రి గారు, మీ కోరిక ప్రకారమే మేము రాజ్యంలోకి సాధారణ దుస్తులతో ప్రవేశించి ఈ రాజ్యంలో ఉన్న ప్రజల యొక్క బాగోగులు తెలుసుకొని వాళ్ళకి ఏదైనా అవసరాలు ఉంటే తీర్చి వస్తాము. వీలైతే మీరు కూడా రావచ్చు, లేదు అంటే ఇక్కడ ఉండి రాజ్యంని పరిపాలన పరంగా చూసుకోండి మీరు. సరే రాజుగారు, మీరు వెళ్ళిరండి, నేను ఇక్కడ చూసుకుంటానులే. ఏమండి, నేను పొరుగు రాజ్యం నుంచి వచ్చానండి. ఇక్కడ రాజుగారు మంచివారేనండి? అవునండి. మా రాజ్యంలో రాజుగారు మంచివారు కదండి, మమ్మల్ని సరిగ్గా చూసుకోలేదని ఈ రాజ్యంలోకి వచ్చేసాను. ఇక్కడ రాజుగారు అయితే బాగా చూసుకుంటున్నారు కదండి? రాజుగారు చాలా మంచివారండి, బాగా చూసుకుంటారండి. ఏమండి, నేను పొరుగు రాజ్యం నుంచి వచ్చాను. ఇక్కడ రాజుగారు మంచివారేనండి, అందరిని బాగా చూసుకుంటారండి? ఆయన నియమించిన అధికారిని చూస్తేనే తెలుస్తుంది. ఆయన చాలా మంచివారే. రాజుగారు నియమించిన అధికారి ఎవరు? ఆయన గురించి చెప్తుంటే వాళ్ళ నాన్నగారు పక్కనే ఉండి ఎందుకు ఆపారు? అసలు నియమించిన అధికారి ఎవరు, అతను ఎలాంటి వాడు తెలుసుకోవాలనుందా? అయితే పార్ట్ 4 చూడండి.